వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మేటి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీని చూపిస్తాను. సో అమ్మాయిలు రజస్వల అయిన దగ్గర నుంచి, అంటే మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ పార్టమ్ టైంలో చాలా బాగా ఉపయోగపడే మంచి హెల్దీ అలాగే టేస్టీ ఒక రెసిపీని చూపిస్తాను. మన బాడీని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఆఫ్టర్ డెలివరీ అలాగే బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా గర్భసంచి అనేది హెల్దీగా ఉండడానికి, అలాగే మంచి ఎక్సర్సైజెస్ అలాంటివి చేయకుండానే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఈజీగా రావడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అలాగే బాడీలో ఉన్న బోన్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అలాగే మన స్కిన్కి హెయిర్కి చాలా చాలా మంచిది. స్కిన్ గ్లో అవ్వడానికి బెస్ట్ అనమాట. సో అలాగే పొట్టలో నులిపురుగులు ఉంటాయి కదా, సో పిల్లల నుంచి పెద్దలు అందరి వరకు కూడా నులిపురుగులు వస్తూ ఉంటాయి కదా, సో డైజెస్టివ్ వామ్స్ వస్తూ ఉంటాయి కదా, సో దానికి కూడా మంచి మెడిసిన్ అనమాట. సో ఇన్ని యూజెస్ అలాగే ఇంత బెనిఫిట్స్ ఉన్న రెసిపీని మనం నేర్చేసుకుందాము. ఈ చివరిని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మన ఛానల్ గురించి కొంచెం ఎక్కువ మందికి తెలుస్తుంది. మంచి మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో దీని బెనిఫిట్స్ అయితే అన్నీ ఇన్ని కావండి. డయాబెటిక్ ఫ్రెండ్లీ, డయాబెటీస్ని రిడ్యూస్ చేస్తుంది. అలాగే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. సో ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీడియోలో మాట్లాడుకుంటూ ఉందాము వంట రెసిపీ చూపిస్తూ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఈ సూపర్ ఫుడ్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1 టేబుల్ స్పూన్ ఫెనుగ్రీక్ సీడ్స్, అలాగే 1 టేబుల్ స్పూన్ పొట్టుమినపప్పు, దానికి డబల్ క్వాంటిటీ రైస్ అలాగే గోధుమలు. సో వీటన్నిటిని కూడా సపరేట్గా స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో మనం ఈ మెంతు ముద్ద తినడం వల్ల ఉన్న ఉపయోగాలు, బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ దీన్ని మనము పరగడుపున తినడానికి ట్రై చేయాలి. వారానికి కనీసం ఒక 2-3 రోజులైనా సరే దీన్ని తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీక్లీ మొత్తం తీసుకుంటానంటే ఇంకా చాలా మంచిదన్నమాట. డైలీ తీసుకుంటే అలా కుదరని వాళ్ళు కనీసం వారానికి 2-3 సార్లు అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది బ్లడ్ షుగర్స్ని చాలా వరకు తగ్గించి నార్మల్ చేయడానికి చూస్తుందన్నమాట. అలాగే చిన్నపిల్లలకి కడుపులో నులిపురుగులు వస్తాయి కదా, సో వాటి వల్ల ఏంటంటే పిల్లల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. పిల్లలు పాలిపోయినట్టు అయిపోయి సరిగ్గా ఉండరు, సరిగ్గా తినరు, అలాగే ప్రతి చిన్నదానికి చికాకు పెడుతూ ఉంటారు కదా. సో పొట్టలో ఉన్న వామ్స్ని తగ్గించేసి ఇది పూర్తిగా తీసేసి హెల్తీగా ఉంచేటట్టు చూస్తుంది అనమాట పిల్లల గట్ అనేది. సో డైజెస్టివ్ వామ్స్ రాకుండా ఉంటే ఆటోమేటిక్గా పిల్లల్లో బ్లోటింగ్ అని కానీ కాన్స్టిపేషన్ కానీ ఉండదు. అలాగే టీనేజర్స్ పిల్లలు ముఖ్యంగా మెచ్యూర్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఖచ్చితంగా దీన్ని డైలీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయండి. వాళ్ళకి బోన్స్ స్ట్రెంగ్త్ అవుతుంది, అలాగే బ్యాక్ పెయిన్ అలాంటివి రాకుండా ఉంటాయి ఫ్యూచర్లో. అలాగే హార్మోనల్ ఇష్యూస్ వల్ల పిల్లలకి ఇప్పుడు చిన్న వయసులోనే పీసీఓఎస్ లాంటి డిజార్డర్స్ వస్తున్నాయి కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో వాటిని తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే సివియర్ హెయిర్ ఫాల్ ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ, లేకపోతే కొన్ని రీజన్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది కదా. సో దీన్ని డైలీ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించి స్కిన్ గ్లో అయ్యేలాగా హెల్త్కి చాలా మంచిది. సీ సెక్షన్ తర్వాత ముఖ్యంగా మదర్స్కి లో బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, సో దీన్ని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటిని కూడా చల్లారిపోయిన తర్వాత ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మనం నెక్స్ట్ ప్రొసీజర్కి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ ఫైన్ పౌడర్ని మనము ఒక గ్లాస్ జార్లోకి తీసి పెట్టుకుందాం. సో ఇలా గ్లాస్ జార్లోకి తీసి పెట్టుకుంటే మనము 1 మంత్ మనము ఫ్రిజర్లో స్టోర్ చేసుకోకుండానే మనం బయటనే దీన్ని 1 మంత్ వరకు దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చేసుకోవడానికి కూడా ఈజీగానే ఉంది ప్రొసీజర్ అనేది. సో ఇట్లా మనము గ్లాస్ జార్లోకి తీసి పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. దీన్ని ఎలా చేసుకొని తినాలి అంటే దీన్ని మనం తినడానికి అనువుగా రెడీ చేసుకుందాము. సో అదే ప్యాన్లో మనము ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకవేళ షుగర్ పేషెంట్స్ కానీ దీన్ని యూజ్ చేస్తుంటే దీంట్లో బెల్లం అనేది చాలా తక్కువ వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒకవేళ నార్మల్ పీపుల్ అయితే మీకు ఎంత కావాలో బెల్లము అంత వేసుకుంటే సరిపోతుంది. సో మనం పౌడర్ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. సో నిదానంగా సిమ్లో పెట్టేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటే టెక్స్చర్ అనేది దగ్గరకు వస్తుంది కదా. సో ఇలా వచ్చినప్పుడు మధ్యలో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని
నీట్గా అది అంతా వదిలేటట్టు, పెనాన్ని వదిలేసేటట్టు దగ్గర పడుతుంది. సో అప్పటి వరకు కూడా దాన్ని మనము సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి, లేకపోతే కొంచెం గడ్డగట్టినట్టు అయిపోతుంది అనమాట. సో ఇలా తిప్పుతూ ఉంటే మనకి రెడీ అయిపోయింది. సో మెంతి ముద్ద రెడీ. చల్లారిపోయిన తర్వాత దీంట్లో చక్కగా కమ్మటి నెయ్యి వేసుకొని అట్లా కొంచెం కొంచెంగా తీసుకొని తింటుంటే నిజం చెప్తున్నా, తినేటప్పుడు నాకైతే ఇది మనం ఏదో హెల్త్ పరంగా మెడిసిన్ లాగా తీసుకుంటున్నామన్న ఫీలింగ్ అయితే అస్సలు లేదు. అసలు తింటుంటే హల్వా తింటున్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. సో తినేటప్పుడు బాగానే ఉంది, కానీ మింగేటప్పుడు మాత్రం కొంచెం చిరుచేదు అనిపించింది తిన్న తర్వాత. సో హెల్త్ కోసం ఆ కొంచెం చేదు అనేది బాగానే ఉంటుందిలేండి. తినగా వేము తీయనుండు కదా. సో డైలీ అలవాటు అయితే మనం భలేగా తినేస్తామన్నమాట. మరీ అంత వర్స్ట్గా ఏమి ఉండదు. అసలు పిల్లలైతే చక్కగా ఎగబడి తింటారనమాట, అంత బాగుంది. అనుకోవచ్చు ఫెనోగ్రిక్ సీడ్స్ చేదు ఉంటాయి కదా అంటే, అస్సలు చేదు లేదు. లిటిల్ అట్లా అక్కడక్కడ తగులుతూ ఉందన్నమాట. మనం ఆల్రెడీ బెల్లం వేసుకున్నాం కాబట్టి అసలు ఏం అనిపించదు. నేను ఎట్లా ఉంటుందో అనుకున్నా కానీ భలే ఉంది టేస్ట్ అయితే. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ సూపర్ ఫుడ్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని మెనీ మోర్ బెనిఫిట్స్ని మీరు పొంది మన ఛానల్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇంత హెల్దీ టేస్టీ ముద్దని మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.